వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ప్రేమ్ చామంతిని కంటికి రెప్పలా చూసుకుంటూ దగ్గరుండి చదివిస్తూ ఉంటారు. చామంతి కూడా హ్యాపీగా ప్రేమ్ చెప్తున్న టీచింగ్లో చదువుకుంటుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. చామంతికి పంతులు గారు చెప్పిన మాటలైతే గుర్తొస్తాయి. గుర్తొచ్చి అయ్యయ్యో, ఇప్పుడు నేను వెంటనే వెళ్ళి వ్రతం చేయాలి కదా. రోజు తెల్లవారుజామున చల్లనీటితో స్నానం చేసి వెంటనే గుడికి రావాలి అని నాకు పంతులు గారు చెప్పారు. నేనేంటి ఇలా మర్చిపోయాను, ఇప్పుడే వెళ్ళాలి అని చెప్పి ఇంకా చామంతి అలా తన దగ్గరలోనే నిద్రపోతున్న ప్రేమ్ దగ్గరికి వెళ్ళి ప్రేమ్ కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకొని ఇంకలా చామంతి కోల్డ్ వాటర్తో స్నానం చేసి గుడికైతే బయలుదేరుతుంది. ఇంకా పంతులు గారు డే 1 పూజనైతే స్టార్ట్ చేస్తారు. వ్రతంలో భాగంగా ఇప్పుడు మీ మావయ్య గారి ఆరోగ్యం కోసం ఈ వ్రతాన్ని జరిపిస్తున్నాం తల్లి అని వ్రతమంతా జరిపిస్తారు. వ్రతం కంప్లీట్ అయిన తర్వాత చామంతికి పంతులు గారు ఒక కుంకుమని ఇస్తారు. ఇదిగోమ్మా, ఈ కుంకుమని తీసుకువెళ్ళి నీ చేత్తో మీ అత్తగారికి నువ్వు నుదుటిన పెట్టాలి. అప్పుడు మీ మావయ్య గారి ఆయుష్ పెరుగుతుంది. మీ ఇంట్లో ఉన్న దోషం కాస్త వరకు మెరుగవుతుంది. ఈ 12 రోజులు నువ్వు ఎంత నియమనిష్టలతో ఇవన్నీ చేస్తావో అప్పుడు ఇంకా మీ అత్తింటి కుటుంబం హ్యాపీగా, అంటే ఎలాంటి సమస్యలు దోషాలు లేకుండా ఉంటుంది. ఆఖరి రోజున నువ్వు నల్ల పూసలు గుచ్చే కార్యక్రమం కూడా చేసుకోవాలని చెప్పి పంతులు గారు ఆ కుంకుమనిచ్చి పంపిస్తారు. చామంతి టెన్షన్గా ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, నాకేం అర్థం కావట్లేదు. ఆ రమా అమ్మకి తెలుసు కదా, పని వాళ్ళంటేనే పడదు. ఒకవేళ నేను కుంకుమని ఇచ్చినా తీసుకుంటుందా, పెట్టుకుంటుందా అని ఆలోచిస్తూ చామంతి ఇంటికి బయలుదేరుతుంది. చామంతిని చూస్తూ ఉంటుంది రమాదేవి. ఏంటి పొద్దున పొద్దున్న ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని అడుగుతుంది. ఆ పక్కింట్లో పూజ ఉందంటే వెళ్ళానమ్మగారు అని అంటుంది. పక్కింట్లో పూజ నాకు చెప్పకుండా నీకు చెప్పారా అని అంటుంది. ఏదైనా పూజే కదమ్మగారు. అమ్మగారు, ఇదిగో వాళ్ళు ఈ కుంకుమని ఇచ్చారు. మీరు ఈ కుంకుమని నుదుటిన పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుందంట, మీ భర్త ఆయుష్ పెరుగుతుందంట అని అంటుంటే చంద్రిక పాపం అదంతా వింటూ గమనిస్తూ ఉంటుంది. ఇంకా అలా రమాదేవి, ఏంటి ఏదైనా ప్లాన్ చేసావా అని అడుగుతుంది. అమ్మగారు, నేనేం ప్లాన్ చేస్తాను అమ్మగారు. నోర్ముయ్, దగ్గరకు వచ్చావో చంపేస్తాను. ఈ కుంకుమని చెప్పి అందులో ఏదో ఖచ్చితంగా ర్యాషెస్ పౌడర్ కలుపుంటావు. దానివల్ల నాకు ర్యాషెస్ వస్తే నువ్వు సంతోషంగా నవ్వుకుందాం అనుకుంటున్నావా? వాళ్ళపై తీర్చుకోలేని పగ నాపై తీర్చుకోవాలనుకుంటున్నావా? చూడు, నాకు మట్టి మనుషులన్నా చిరాకు. ఇలాంటివి నేను ఎప్పుడు పెట్టుకోను. ఇంకొకసారి నా దగ్గరికి రావాలని ట్రై చేసావో అయిపోతావు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా అలా పాపం చామంతికి ఏం చేయాలో అర్థం కాదు. చంద్రిక ఏమో చామంతి ఎప్పుడెప్పుడు తన దగ్గరికి వస్తుందా అని వెయిట్ చేస్తుంటే చామంతి పాపం బాధగా వస్తుంది. చంద్రిక వెంటనే, అమ్మ చామంతి, ఈ డబ్బున్న వాళ్ళకి అహంకారం, ముఖ్యంగా ఈవిడికి అహంకారం చాలా ఎక్కువగా ఉంటుందమ్మా. కాబట్టి అంతా అమ్మవారిపైనే భారం వేసి ఈ కుంకుమని తీసుకువెళ్ళి దేవుడి గదిలో పెట్టు, ఆవిడే అంతా చూసుకుంటారు అని అంటుంది చంద్రిక. అలాగే అత్త అని ఇంక పాపం అలా దేవుడి గదిలో పూజ రూమ్లోకి వెళ్ళి పూజ గదిలో ఆ కుంకుమని పెట్టి, తల్లి నీదే భారం, మా అయ్యగారికి ఏమీ అవ్వకూడదు, ఆయన నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి అని చెప్పి మొక్కుకొని అక్కడి నుండి వచ్చేసిన వెంటనే ఇంకా అలా బయలుదేరుతుంది చంద్రిక పూజా రూమ్లోకి బయలుదేరి ఇంకా అలా ఏదైతే చామంతి ఆ కుంకుమని అక్కడ ప్లేట్లో పెట్టిందో ఆ కుంకుమని తీసుకొని తన నుదుటిన పెట్టుకుంటారు. ఒక్కసారిగా అప్పుడే అక్కడికి వచ్చిన రోజా చూసి షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఈ కుంకుమని ఇప్పుడే ఆ రమాకి చామంతి ఇచ్చింది కదా, తను తీసుకోలేదు. దేవుడి గదిలో ఈవిడొచ్చి ఈ కుంకుమ పెట్టుకుంటుంది. అసలు ఏం జరుగుతుంది? ఈ చంద్రిక ఎవరు అసలు? ఎందుకు ఈవిడ ఇలా బిహేవ్ చేస్తుంది అని ఆలోచనలో పడుతుంది. ఎవరు చూడలేదు కదా అని చెప్పి పాపం దొంగతనంగా కుంకుమను నుదుటిన అండ్ తన తాలికి పెట్టుకొని మొక్కుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది చంద్రిక. ఇది ఇలా ఉండగా నిషా ఛా అని హర్ట్ అవుతుంటే రోజా నిషా దగ్గరికి వస్తుంది. ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు నిషా అని అడుగుతుంది. ఏం చెప్పమంటావక్క, 12 దాటగానే నాకు బాగా నిద్ర వచ్చేసింది. నేను నిద్రపోతున్న టైం చూసి
అది నా బుక్స్ అన్ని తీసుకువెళ్ళిపోయింది. నైట్ అంతా బాగా చదువుకుంది. నేను నేను దానికి బుక్సే దొరకనివ్వకూడదు అనుకున్నాను. కానీ చూసావా, ఛా అని అనుకుంటుంది నిషా. నిషా, ఓకే ఓకే, ఒక్కరోజు చదివితే లాయర్ అయిపోతుందా ఏంటి? రోజు చదవాలి కదా. అంటే ఈరోజు కూడా అది బుక్స్ తీసుకోవడానికి నీ దగ్గరికి వస్తుందా రాదా? వస్తుంది కదా. అలాంటప్పుడు నువ్వింకా ఎందుకు బాధపడ్డం? ఒక పని చెయ్యి, నీకు బాగా నిద్ర వచ్చిందనుకో, బుక్స్ని నీ బీరువా లాకర్లో పెట్టి లాక్ చేసి అప్పుడు నిద్రపో. దానికి ఎలాగో కీస్ దాని దగ్గర ఉండవు కాబట్టి అది బుక్స్ తీసుకువెళ్ళలేదు. ఏమైనా అడిగితే అవును మర్చిపోయానని ఏదో ఒకటి కవర్ చేయొచ్చు అని అంటుంది రోజా. వావ్, సూపర్ అక్క, నీకు తెలివితేటలు చాలా బాగున్నాయి అక్క అని అంటారు. పిచ్చిదానా, అన్ని తెలివితేటలు ఉన్నాయి కాబట్టే యువరాణిని కాకపోయినా యువరాణి అవుతున్నాను అని మనసులో అనుకుంటూ రోజా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. నిషా చాలా ఈగోయిస్టిక్గా ఎప్పుడెప్పుడు చామంతి దగ్గరికి వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటే చామంతి ఏమో ఇంకా రాదు, ఎంతసేపటికి రాదు. 11 అవుతుంది, 11:30 అవుతుంది, అయినా సరే చామంతి రాదు. ఏంటి ఇవాళ నా దగ్గరికి ఇది రాలేదు? ఒకవేళ బాగా తిని నిద్రపోతుందేమో, చూసొస్తాను అని నిషా వెళ్ళి చూసేసరికి చామంతి హ్యాపీగా చదువుకుంటుంది. ఒక్కసారిగా చామంతిని చూసి షాక్లో ఉండిపోతుంది నిషా. ఏయ్ ఏంటే, ఏం చేస్తున్నావు? ఏమ్మా, కళ్ళు కనిపించట్లేదా? లేకపోతే సైట్ వచ్చిందా? చదువుకుంటున్నాను అని అంటుంది చామంతి. అది తెలుస్తుంది, నేను బుక్స్ ఇవ్వకుండా నువ్వెలా చదువుకుంటావు అని అడుగుతుంది. నేనే హెల్ప్ చేశాను అని అంటాడు చిట్టి రోబో. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిషా. ఎలా హెల్ప్ చేసావు అని అడిగేసరికి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు. చామంతి బుక్స్ అన్ని చదివి మార్నింగ్ అవ్వగానే చిట్టి రోబో చామ్ దగ్గరికి వచ్చి, చామ్ ఏమైంది డల్గా ఉన్నావు అని అంటారు. రే చిట్టి, ఇవాళ ఇవాళ నిషా ఏం చేసిందో తెలుసా అని జరిగిందంతా చెప్తుంది. ఖచ్చితంగా నిషా నీకు బుక్స్ ఇవ్వడానికి ఇలా చేసింది. బుక్స్ ఇవ్వకూడదని అనుకుంటుంది, నువ్వు చదవకూడదని అనుకుంటుంది చామ్. కాబట్టి ఒక పని చేస్తాను, ఈ బుక్స్ అన్నిటినీ నా స్కానర్లో నేను సేఫ్గా స్టోర్ చేసుకుంటాను. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ కాపీని ప్రింటర్కి సెండ్ చేస్తాను. అప్పుడు నీకు ఆ ఒక పేజ్ వస్తుంది. నువ్వు అది చదువుకున్న తర్వాత సెకండ్ పేజ్ ఇస్తాను. అప్పుడు నీకు స్క్రీన్ టైం అంటే ఒకవేళ నువ్వు ల్యాపీలో నా స్క్రీన్ చూసి చదివితే కళ్ళకి ఎఫెక్ట్ కొడుతుంది. కాబట్టి ఒక్కొక్క పేజీ ప్రింట్అవుట్ తీసుకొని చదువుకుంటూ ఉంటే నీకు స్ట్రెస్ అనిపించదు అండ్ బాగా చదువుకోవచ్చు చామ్ అని అంటారు. రే చిట్టి, చిట్టి థ్యాంక్ యూ సో మచ్ చిట్టి అని చెప్పి అలా నిషా ఇచ్చిన బుక్స్ అన్నిటినీ స్కాన్ చేసి పెట్టేసుకుంటాడు చిట్టి రోబో. ఒక్కసారిగా ఇదంతా విని నిషా షాక్లో ఉండిపోతుంది. ఏంటమ్మా అలా ఉండిపోయారేంటి? వెళ్ళండి, బాగా ఫోన్ చూస్తూ చదువుకోండమ్మా, లేకపోతే మీరు లాయర్ అవ్వాలి అనే కలగానే మిగిలిపోతుంది అని అంటుంది. ఛ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా ఇంకా నిషా అయితే ఏంటి ఇది బాగా చదివేస్తుంది, నేను కూడా ఏదో ఒకలా చదువుకుంటానని చెప్పి చదవాలి అనుకుంటున్నా అలా నిద్రపోతుంది నిషా. ఇంకా అలా చామంతి ఒకవైపు చదువుకుంటూ ఇంకొక వైపు ఇంట్లో పనులన్నీ చేస్తూ ఇంకొక వైపు ఏమో నియమ నిష్టలతో పూజా వ్రతాలు చేస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా చామ్ దగ్గరికి ప్రేమ వస్తాడు. చామ్ రా, చికెన్ బిర్యానీ తెచ్చాను తిందామని అంటారు. వద్దు బాబు వద్దు అని అంటుంది. ఏమైంది చామ్, ఎందుకలా ఉన్నావు అని అంటారు. అది కాదు బాబు, నేను నాన్ వెజ్ తినను అని అంటుంది. చామ్ నీకు అలవాటు ఉంది కదా అని అంటారు. ఉంది బాబు, కానీ నేను ఒక 10 రోజులు నాన్ వెజ్ తినను బాబు అని అంటుంది. అవునా, తినవా? ఏదైనా వ్రతం చేస్తున్నావా అని అడుగుతారు. అలాంటిదేమీ లేదు బాబు, కానీ ఒక్కటి మాత్రం నిజం, నేను ఈ 10 days తినను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చామ్ ఏదో దాచిపెడుతుంది, తనకి నాకు పెళ్ళైందనే విషయం కూడా దాచిపెడుతుంది. ఎలా అయినా తన గురించి తెలుసుకోవాలి అని ప్రేమ్ అక్కడి నుండి హ్యాపీగా వెళ్ళిపోతారు. అలా ఇంకా కొన్ని డేస్ పాస్ అవుతూ ఉంటాయి. ఆషాఢ మాసం రావడంతో ఇంకా అందరూ గోరింటాకు పెట్టుకోవాలి అని చెప్పి ఫిక్స్ అవుతారు. సో అలా ఇంకా వెంటనే రమాదేవి చూస్తూ ఉంటే అప్పుడే చామంతి ఏమో గోరింటాకుని తీసుకొని ఇంటికి వస్తుంది. అత్త అత్త అని చెప్పి పిలుస్తూ ఉంటే రమాదేవి వాళ్ళు కూడా వస్తారు. ఏంటిదంతా అని అంటారు. అది కాదు అమ్మగారు, ఆషాఢ మాసం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే అందరూ గోరింటాకు పెట్టుకోవాలి.
పెట్టుకుంటే అది భర్తకి అందరికీ మంచిది అని చెప్పి చామంతి అంటుంది. ఇంక వెంటనే అలా అరుణ్ అయితే రోజాకి గోరింటాకు పెడుతూ ఉంటారు. ఇటువైపు ఇంకా అలా ఒక్కొక్కరికి గోరింటాకు పెడుతూ ఉంటే అప్పుడే ఇంకా చామంతి ఏమో అలా చూస్తూ ఉంటుంది. ప్రేమ్ ఎంతో హ్యాపీగా ఎవరు లేనప్పుడు చామ్ దగ్గరికి వచ్చి, చామ్, నేను నీకు గోరింటాకు పెట్టొచ్చా అని అంటారు. అంటే బాబు అని అనేసరికి, నువ్వేం కంగారు పడకు, నేను నీకు హ్యాపీగా గోరింటాకు పెడతాను అని చెప్పి ఇంకా అలా పాపం ఎంతో హ్యాపీగా ప్రేమ్ అయితే గోరింటాకు పెడతాడు. వెంటనే ఇంకా అలా గోరింటాకు పెట్టుకొని హ్యాపీగా ఇద్దరు చూసుకుంటూ ఉంటే చంద్రిక దగ్గరికి హర్షవర్ధన్ కూడా వస్తారు. వచ్చి, చంద్రిక, ప్రతి సంవత్సరం నేనే కదా నీకు గోరింటాకు పెడతానని చెప్పి ఇంకా అలా చంద్రిక చేతికి గోరింటాకు హర్షవర్ధన్ పెట్టగానే ఒక్కసారిగా అక్కడికి మళ్ళీ రోజా వస్తుంది. అసలు ఏంటిదంతా, ఏం జరుగుతుంది ఇక్కడ? ఈయనేంటి మళ్ళీ ఈవిడికి గోరింటాకు పెడుతున్నారు? డౌట్ లేదు, ఈ చంద్రిక బ్యాక్గ్రౌండ్ ఏంటో ఖచ్చితంగా వెరిఫై చేయాల్సిందే. ఈ రమ ఎందుకు తన దగ్గర అంతలా భయపడుతుందో రీజన్ తెలుసుకోవాల్సిందే అని చెప్పి రోజా చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతుంది. ఇది ఇలా ఉండగా ఎగ్జామ్స్కి కొన్ని డేస్ మాత్రమే ఉంటుంది. నిషా, గుణ ఒక ప్లేస్లో మీట్ అవుతారు. ఏంటి, ఎందుకు పిలిపించావు నన్ను అని అడుగుతారు. రేయ్, చెప్పాను కదా, చామంతి ఎగ్జామ్స్ రాస్తే నాకు తన ముందు పరువు పోతుంది. చామంతి ఎగ్జామ్స్ రాయకూడదు అంటే చామంతి బాగా చదవకూడదు అంటే చామంతి బాధపడుతూ వెక్కి ఏడుస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే చామంతి ఎగ్జామ్స్ రాయదు అని అంటారు. అవునా, చామంతి వెక్కి ఏడవాలా? అయితే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని అంటారు. ఏంటది అని అడుగుతుంది. చెప్తాను కదా, చామంతికి ఇష్టమైన వాళ్ళు ఎవరు చెప్పు అని అంటారు. ఇంకెవరు, ప్రేము అని అంటుంది. తర్వాత అని అంటారు. కనిపించదు కానీ మా మావయ్య పై కూడా, అదే హర్ష అంకుల్ పైన కూడా తనకి చాలా అభిమానం, నాన్నలాగే చూసుకుంటుంది అని అంటారు. ఎగ్జాక్ట్లీ, ఇంకా అని అంటాడు. వాళ్ళ నాన్న అని అంటుంది. అది వాళ్ళ నాన్న అంటే ఆ చామంతికి ఇష్టం కదా. ఎప్పుడైనా ఎవరైనా నాన్న జోలికి వస్తే మెంటలీ చాలా హర్ట్ అవుతారు కదా. అలాంటప్పుడు చామంతికి వాళ్ళ నాన్ననే దూరం చేస్తే అని అంటాడు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. వెంటనే, అంటే ఏం చేయబోతున్నావురా అని అంటుంది. చెప్తాను కదా, జైల్లో ఉన్న ఆ రామచంద్రయ్యని జైల్లోనే వేపించేస్తాను. అప్పుడు రామచంద్రయ్య చనిపోయాడనే వార్త వినగానే ఆ చామంతి గుండె పగిలేలా ఏడుస్తుంది. అప్పుడు ఆ చామంతిని చూసి ప్రేమ్ కూడా ఏడుస్తాడు. చామంతి ఇంకా ఎంతో హ్యాపీగా చదువుకుందాం అనుకున్న కలగానే మిగిలిపోతుంది. అర్థమైందా అని అంటారు. బాగా అర్థమైంది, సూపర్ ప్లాన్. ఇలా చేస్తే అది ఇప్పుడప్పుడే కోలుకోదు, అదే కదా నాకు కూడా కావాల్సింది అని ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా అలా రామచంద్రయ్యని చంపించేద్దామని డిసైడ్ అయిపోతారు. ఇది ఇలా ఉండగా రోజా రమాదేవి ఆఫీస్కి వెళ్ళిన టైంలో, ఇంట్లో లేని టైంలో రమాదేవి రూమ్కి వెళ్తుంది. వెళ్ళి అసలు ఈ రమ ఏం దాచిపెడుతుంది, ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా అలా రమాదేవి రూమ్కి అయితే వెళ్తుంది. వెళ్ళి చూసేసరికి ఒక్కసారిగా అక్కడ ఒక ఫైల్ అయితే కింద పడిపోతుంది. ఏం ఫైల్ ఇదని చెప్పి చూసేసరికి ఆ ఫైల్లో ఏముంటుంది అంటే చంద్రిక అండ్ రమాదేవి చేసుకున్న అగ్రిమెంట్ ఉంటుంది. చంద్రిక ఆ అగ్రిమెంట్పై సైన్ చేయడం మనకు ఒకప్పుడు ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారు. సేమ్ ఎలా అయితే చామంతి వాళ్ళమ్మ ఆపరేషన్ కోసం 10 lakhs అప్పు తీసుకొని జీవితాంతం పని మనిషిగా ఉంటాను అని అగ్రిమెంట్ చేసుకుంటారో అలానే చంద్రిక కూడా ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతుంది రమాదేవితో. ఆ అగ్రిమెంట్కి సంబంధించిన పేపర్స్, ఆ అగ్రిమెంట్లో రాసిన కొన్ని కండిషన్స్, నీకు హర్షవర్ధన్కి పెళ్ళైన ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పకూడదు, ఈ విషయం మన ముగ్గురి మధ్యలో మాత్రమే సమాధి అయిపోవాలి, బహిర్గతంగా భార్యగా చెప్పుకోకూడదు, జీవితాంతం నువ్వు ఇలానే ఉండిపోవాలి అని చెప్పి ఆ అగ్రిమెంట్లో రాసుండేసరికి ఒక్కసారిగా అది చూసి షాక్ అయిపోతుంది రోజా. మై గాడ్, అంటే చంద్రిక ఈ ఇంటి కోడలా, రమ నిజమైన భార్య కాదా అని అలా ఇంకా షాక్లో ఉండిపోతుంది రోజా. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.